బ్రహ్మణే నమః. అథర్వణ వేదము 6వ కాండంలో 45వ సూక్తంలో 3వ మంత్రం. ఇంద్ర విషయము పాపములో పడబోకము. ఎప్పుడు పాపం కర్మ చేయకూడదు, పాపం ఆలోచనలు చేయకూడదు, కర్మలు చేయకూడదు. దాని గురించి ఈ వేదమంత్రంలో ఏం చెప్పిందో చూద్దాము. యదింద్ర బ్రహ్మణస్పతేపి మృషా చరామసి ప్రచేతాన ఆంగిరసో దురితాపత్వం హసః. ప్రతిపదార్థం. ఇంద్ర ఐశ్వర్యశాలివకు పరమేశ్వర. ఇందు పరమాత్మ యొక్క స్థుతితో ప్రారంభమైంది మంత్రం. ఇంద్ర అనే స్థుతితో ఐశ్వర్యశాలివకు పరమేశ్వర బ్రాహ్మణస్పతే అంటే సమస్త బ్రహ్మజ్ఞానమును పరిపాలించు ఓ ప్రభో. మృషా చరామసి అంటే అసత్య అన్యాయములతో కూడికొనిన యత్ ఏ మోసపు పనులు దుష్ట కార్యములు మా వలన జరిగినవో మేము ఆచరించున్నామో ప్రచేతాహ అవి నీకు తెలియనివి కావు, వానిని బాగుగా ఎరుగుదువు. అంగీరసః ప్రియమగు ఓ దేవా, ఆ అసత్కార్యముల నుండి అపి ఇతర దురితాన్ దుష్ట నిందనీయ హసః పాపముల నుండి నహ మమ్ము పాతు రక్షించము. ఇది ఈ మంత్రంలోని ప్రతి పదార్థము. ఇందులో పరమాత్మని కోరుతున్నారు. ఏమని? పాపకార్యం నుండి మమ్మల్ని దూరంగా ఉంచము, మేము పాపం చేయకుండా ఉండాలి, మా మనస్సును దురితముల వైపు పోనీయకుండా చూడమని ప్రార్థన. దీని భావార్థము, ఓ పరమేశ్వర, నీవు సర్వజ్ఞుడవు, సర్వంతర్యామివి. నీకు తెలియకుండా, నీవు చూడకుండా ఏ కార్యములను చేయలేము. మా వలన జరుగు ప్రతి చెడు కార్యము, చెడు సంకల్పము నీవెరుగుదు. కావున దయానిధి, దయతో మా మనస్సును పాపములలో పడకుండా కాపాడవలను. ఇది మంత్రం. ఇక్కడ పరమాత్మ యొక్క స్థుతి ఏముంది? సర్వజ్ఞుడు పరమాత్మ, అన్నీ తెలిసినవాడు, త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యుగ యుగాల యొక్క అన్నీ ఉన్నాడు. అప్పుడు జ్ఞానము నిత్యము. సర్వజ్ఞుడు అని అన్నప్పుడు అతను సర్వసాక్షి కూడా అయి ఉంటాడు. సర్వజ్ఞుడు సర్వసాక్షి అంటే అతనికి తెలియని విషయం అంటే ఏమీ ఉండదు. సమస్త ప్రాణులు మానవులు చేసే యొక్క ప్రతి కర్మ అతను చూస్తుంటాడు, వింటుంటాడు, గ్రహిస్తుంటాడు, ఆ కర్మకు తగిన ఫలితం ఇస్తూ ఉంటాడు. పరమాత్మ కర్మఫల ప్రదాత అంటే మరి కర్మ ఫలితం ఇవ్వాలంటే అతనికి అతను తెలిసి ఉండాలి కదా అంతకుముందే మనం ఏం చేసామనేది. కాబట్టి మనం ఈ జీవితంలో పుణ్య పాప కర్మల ఫలితం అనుభవిస్తున్నామంటే అది ఈశ్వరుని యొక్క శాసనం, న్యాయకారిత్వం కారణంగా మనకి ఈ జన్మ లభించింది. ఈ జన్మలో ఇవి అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవి తెలిసిన వాడు ఒక ఉండనట్లయితే ఈ మనకి జన్మ ఇలాంటి జన్మ రాదు. కాబట్టి పరమాత్మ సర్వసాక్షి, సర్వజ్ఞుడు, సమస్త తెలిసినవాడు అనే విషయాన్ని మనం స్మరణలో ఉంచుకొని పాప కార్యాలకు దూరంగా ఉండాలి, పాప ఆలోచన దూరంగా ఉండాలి. పాప కార్యమే కాదు, చేసే పనే కాదు, మన లోపల మన చిత్తంలో దురాలోచన, పాపపు ఆలోచన వచ్చినప్పటికీ దాన్ని కూడా గ్రహించేవాడు పరమాత్మ. పరమాత్మకు మనకు మధ్యలో రహస్యం అనేది ఉండడానికి అవకాశం లేదు. మానవుల మధ్య రహస్యాలు ఉండవచ్చు, అందముల మధ్య రహస్యాలు ఉండవు, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండొచ్చు. దేవుడి దగ్గర దాయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతనికి తెలియకుండా
మనం ఏమీ ఆలోచనే చేయలేము, ఇంకా కర్మలు అలా చేస్తాం. దొంగలు దొంగతనం చేస్తుంటారు, చీకట్లో వస్తుంటారు, మనల్ని ఎవరు చూడలేదని దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. మంచి ఈ ఏటీఎంలు కూడా కొట్టేస్తున్నారు. కానీ అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు బట్టి ప్రభుత్వం సీసీ కెమెరాలు పెడుతున్నారు. అంటే ఏవి లేవన్నా ఆ కెమెరాలో ఇది పడిపోతుంది. వాళ్ళు చేసినదంతా కూడా, ఆ చేసిన దొంగతనం అంతా కూడా ఆ తర్వాత రోజు పోలీసులు వచ్చి సీసీ కెమెరాలో చూసి వాళ్ళని గుర్తుపట్టి బంధించి శిక్షిస్తున్నారు. అంటే సీసీ కెమెరా దాని పరిధి అంతవరకు కేవలం కొంతవరకే పరిధి. ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏముందని సీసీ కెమెరా తెలుసుకోగలుగుతుంది, చిత్రించడం కావదు కదా. కానీ పరమాత్మ దగ్గర ఒకటి కెమెరా ఉంది, అదేంటి? సీజీ కెమెరా. సీజీ కెమెరా అంటే మనకి పురాణాలు ఉంది, చిత్రగుప్త. సి అంటే చిత్ర, జి అంటే గుప్త. చిత్రగుప్త అంటే రహస్యముగా చిత్రాలు తీస్తుంది, ఫోటోలు తీస్తుంది, అదే చిత్రగుప్త. సీజీ కెమెరా. ఆ కెమెరాలు పడకుండా చూసుకోవాలి. నువ్వు పుణ్యం చేస్తావో పాపం చేస్తావో ఆ కెమెరాలు పడకుండా చూసుకో. అవదు, అది కుదరని విషయం కదా. దేవుడు తెలియకుండా ఏ రహస్య కార్యం చేయలేవు, రహస్య ఆలోచన చేయలేవు అన్నప్పుడు ఇంక నువ్వు పాపం చేయడం అవకాశమే లేదు. చెడు పని చేద్దామంటే అమ్మో పరమాత్మ చూస్తున్నాడు అనే దృష్టి ఉన్నప్పుడు నువ్వు చెడు పని ఎలా చేస్తావు? కాబట్టి పాపకార్యం దూరం ఉండటం అంటే అది. పరమాత్మను దూరం ఉంచమంటే ఆయన మనం చేసే పాపానికి ఆయన కారణం కాదు. నేను పాపం చేసి నన్ను ఆఫ్ చేయలేదు పరమాత్మ అని అంటావా? నేను పాపం చేయాలని ఆలోచన వచ్చింది, నాకు ఆలోచన రాకుండా చేయలేదు పరమాత్మ అని అంటావండి. కర్మకి ఏ కర్మకి అవశ్యమే అనుభక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చేస్తూ వెంటనే ఇచ్చి తీరుతానని పరమాత్మ చెప్తున్నాడు వేదంలో. ఆ జ్ఞానంతో నువ్వు చెడు కర్మలు చేయకుండా ఉండాలి, అది విషయం. కాబట్టి మనం పాపంలో పడకుండా ఉండాలంటే పరమాత్మ ఉన్నాడు అనే దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఓ